నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. మీరు ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన సమాజానికి తెలియచేసి ప్రచారం చేయండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి, సోషల్ మీడియాలో. నేను ఈరోజు మొత్తం భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ యువత పరిస్థితులు, యువత యొక్క చైతన్యం కంపేర్ చేద్దామని భావిస్తున్నాను. మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, లేక తెలుగు యువత, ఇతర రాష్ట్రాల్లో యువతీ యువకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు సామాజిక అంశాలపైన అనే అంశాలని చర్చించాలని భావిస్తున్నాను. తమిళనాడులో ఫ్యాన్స్ ఉన్నారు బాగా. ఆ ఫ్యాన్స్ ఏ విధంగా ఉన్నారు? సామాజిక చైతన్యంలో, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హీరోలను అభిమానించడం ఒకటే కాదు, వాళ్ళు ఎంతో చిత్తశుద్ధితో అనేక సోషల్ యాక్టివిటీస్, పిల్లలకి రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం కానీ, లేక వాళ్ళకి బాగా చదువుకునే వారికి మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్పాన్సర్ చేయటం కానీ, లేక ఇతర వైద్య సౌకర్యాలు చాలా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు. అది ఒక రకంగా ఈ తమిళనాడులో 2 పార్టీలను ఓడించి ఈరోజు తమిళ సినీ నటుడు విజయం సాధించిన వెనకాల తమిళ యువత యొక్క పాత్ర చాలా గణనీయమైనది. విశ్లేషకులందరూ ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఈ మధ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాక్రోచ్ బొద్దింకలు కొంతమంది సుప్రీంకోర్టు వచ్చి అనవసరంగా రచ్చరచ్చ చేస్తున్నారు అని అవమానకరంగా సోషల్ మీడియా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినప్పుడు తీవ్రంగా యువత స్పందిస్తుంది. రేపు ఢిల్లీలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాగా చాలా చోట్ల అనేకమైన చైతన్యవంతమైన కార్యక్రమాలు జరుగుతుంటే, మరి మన రాష్ట్రంలో లేక తెలుగు రాష్ట్రాలలో తెలుగు యువత తీరు ఎందుకు ఇంత దారుణంగా ఉంది? ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ భారతీయ సమాజాన్ని మార్చాలన్న విశ్వ ప్రయత్నం చేస్తుంటే, మన దేశ యువత జంజడ్ తరం ఎటు సాగుతుంది? ప్రపంచ యువత వర్సెస్ తెలుగు యువత వ్యవహార శైలి, ఆలోచన విధానం సరైన ధోరణిలో ఉందా? దాన్ని మనం సంస్కరించుకోవాలా లేదనే విషయాలను చిత్తశుద్ధితో ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేపాల్లో 2025 జంజడ్ ఉద్యమం, బంగ్లాదేశ్ 2024 జూలై తిరుగుబాటు, శ్రీలంక 2022 ఆరాఘాలయంలోని యువత వాస్తవానికి పెద్ద మార్పు తెచ్చింది. అక్కడ అవినీతి, ఉద్యోగాలు, ఆర్థిక సంక్షోభం, అధికార దుర్వినియోగం వంటి నిర్దిష్ట సమస్యలపై వారు రోడ్డుపైకి వచ్చారు. ఫలితంగా ప్రభుత్వాలు మారాయి, మధ్యంతర ప్రత్యామ్నాయాన్ని చూపిస్తున్నాయి. కానీ ఇంకా అక్కడ కూడా పూర్తి సక్రమ ప్రజాస్వామ్యం ఇంకా స్థిరీకరించబడలేదు. ఇంకనూ హింస, విధ్వంసం, కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. మయన్మార్లో జంజడ్ పోరాటం ఇప్పటికీ సివిల్ వార్గా కొనసాగుతుంది. ఇవి ప్రత్యక్షంగా అణిచివేయడం, తొక్కిపెట్టడం లేదా నియంత్రించే ప్రాంతాలు. భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం మరియు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రాజకీయంగా యువతను నియంత్రించడం, పోలీసులతో ఉద్యమాలను అణిచివేయడం, మొగ్గలోనే తుంచివేయడం పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ యువత ఎక్కువగా సనాతన రాజకీయ పార్టీలకు తొత్తులుగాను, బానిసలుగా, చెంచాలుగా, కొన్నిసార్లు బౌ అనే కుక్కలుగా
మతపరమైన విశ్వాసాలకు బానిసలుగా బ్రతకడం, ప్రభుత్వాలు ప్రత్యక్షంగా చేస్తున్న అవినీతిని వ్యతిరేకించకపోవడం, తీవ్రమైన అణిచివేతకు గురవుతున్న ప్రతిఘటించకపోవడం, హక్కులు నిర్వీర్యం అవుతున్న వాటి మీద పోరాటం చేయలేకపోవడం గత 2 దశాబ్దాలుగా యువత పెడదారిన పట్టి సామాజిక స్పృహ లేకుండా యువత జీవితాలను కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రులను పీడించి బ్లాక్మెయిల్ చేస్తూ యువతీ యువకులు సోషల్ మీడియాను తప్పుగా ఉపయోగించుకుంటున్నారు. తమ జీవితాలను దుర్బలం చేసుకుంటున్నారు. వ్యక్తిగత సరదా, సినిమా, క్రికెట్, బిర్యానీ సంస్కృతి వైపుకు యువత మళ్ళింది. అనేక రాజకీయ పార్టీలకు పెయిడ్ ఆర్టిస్టులుగా, సంతలో సరుకుగా, ఎవరు శత్రువులో ఎవరు మిత్రువులో తెలుసుకోలేని అధమ స్థాయి అవగాహనతో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చైతన్య పోరాటాలు వదిలి దోపిడీ రాజకీయ పార్టీలకు మద్దతుదారులుగా, హీరో ఆరాధన వరకు యువత ప్రస్తుత పరిస్థితి ఏమిటి? బానిసత్వమే వాళ్ళకి శరణ్యమా? విద్యార్థి చేతిలో పుస్తకం ఉండాల్సిన చోట ఈరోజు బాణాసంచా ఉంది. నోట్లో సిగరెట్లు వెలిగిస్తూ అవాయిసువాళ్ళు పేల్చడం వీరి ప్రత్యేకత. రాజ్యాంగం ఉండాల్సిన చోట హీరో పోస్టర్ ఉంది. తీన్మారు డప్పులతో తాగి ఓగటం వీరి నైజం. ఉద్యోగాల కోసం ప్రశ్నించాల్సిన చోట సనాతన పార్టీల డప్పులు వాయించడం, ఫ్యాన్స్ వార్స్ మొదలగువన్నీ ఉన్నాయి. ఇది కేవలం ఒక వ్యాఖ్య కాదు. నేటి భారతీయ యువత, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యువతలో మెజారిటీ భాగం ఎదుర్కొంటున్న సామాజిక మానసిక సంక్షోభానికి అద్దం పట్టే వాస్తవం. ఆధిపత్య కులాల యువత తీరు అదే విధంగా ఉంది. బహుజనుల యువత తీరు కూడా అదే ఉంది. ఎవరికి వారు తీసిపోని దారుణమైన మనస్తత్వాలు ఉన్నాయి. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ప్రతి తరానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. నేటి యువతను జెడ్ తరం అని పిలుస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం చేతిలో ఉన్న మొదటి తరం ఇది. ప్రపంచంలోని ఏ మూలలో ఏం జరుగుతుందో క్షణాలలో తెలుసుకునే అవకాశం ఈ తరానికి ఉంది. నేపాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలు, మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేక నిరసనలు, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంపై ప్రజా ఉద్యమాలు, బంగ్లాదేశ్లో విద్యార్థిని నిరసనలు, ఇలాంటివి అనేక సందర్భాలలో యువత సమాజాన్ని ప్రభావితం చేసే ప్రధాన శక్తిగా నిలిచింది. అయితే మన దేశంలో పరిస్థితి ఏమిటి? నిరుద్యోగం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రశ్నలు వస్తున్నాయి. పరీక్షల నిర్వహణ, పారదర్శకత, అవకాశాల పంపిణీ వంటి అంశాలపై లక్షలాది యువకుల భవిష్యత్తు ఆధారపడింది. కానీ ఈ అంశాలపై యువత ఎంత చైతన్యంతో స్పందిస్తుందే అనేదే ప్రశ్న. అడిగితే సమాధానం అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. సినిమా విడుదలైతే వేలాది మంది కటౌట్లకు పాలాభిషేకం చేస్తున్నారు. ఒక హీరో సినిమా హిట్ అయితే రోడ్లపై బాణాసంచ కాలుస్తున్నారు. ఒక క్రికెట్ జట్టు గెలిస్తే రాత్రంతా సంబరాలు చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు వస్తే మద్యం, బిర్యానీ, బైక్ ర్యాలీలతో ఊరేగింపులు సైలెన్సర్లు తీసేసి చేస్తున్నారు. కానీ ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఆలస్యమైతే ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? ఒక పరీక్షలో లోపాలు జరిగాయని ఆరోపణ వస్తే ఎంతమంది స్పందిస్తున్నారు? 90 పరీక్షలు పేపర్లు లీక్ అయినాయని తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, విద్యా నాణ్యత, నిరుద్యోగం, సామాజిక అణచివేతలపై, అసమానతలపై ఎంతమంది చర్చిస్తున్నారు? ఇదే అసలు సిసలైన ప్రశ్న. సమాజాన్ని మార్చే శక్తి యువతలో ఉంటుంది. కానీ ఆ శక్తి చైతన్యంగా మారకపోతే అది కేవలం జనసమూహంగా మిగిలిపోతుంది. నేడు సోషల్ మీడియా యువతకు సమాచారాన్ని ఇస్తున్నదే కాదు, కొన్నిసార్లు దృష్టి మళ్లించే సాధనం కూడా మారుతుంది. ఒక రీల్కు గంటలు వెచ్చించే యువకుడు, ఒక సినిమా ట్రైలర్ను 10 సార్లు చూసే యువకుడు,
ఒక హీరో కోసం సోషల్ మీడియాలో వాదించే యువకుడు అదే సమయాన్ని తన హక్కులు, రాజ్యాంగం, విద్య, సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక సమస్యలపై వెచ్చిస్తున్నారా అనేదే ప్రశ్న. ప్రతి యువకుడు తనను తాను ప్రశ్నించుకోవాలి. ఈ దేశంలో కోట్లాది మంది యువతులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వారి తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. కుటుంబాలు ఆశలు పెట్టుకుంటున్నాయి. కానీ యువతలో మాత్రం వ్యక్తి ఆరాధనలోనే మునిగిపోతున్నారు. హీరోల అభిమాన సంఘాలు, రాజకీయ నాయకుల అభిమాన సంఘాలు, కుల సంఘాల గొడవలు ఇవి యువశక్తిని నిర్మాణాత్మక మార్గం నుంచి దూరం చేస్తుంది. పూలే గారు చెప్పింది విద్య, సావిత్రిబాయి గారు చెప్పింది జ్ఞానం, పెరియార్ గారు చెప్పింది హేతువాదం, డాక్టర్ అంబేద్కర్ చెప్పింది చైతన్యం. కానీ నేడు మనం వాటి స్థానంలో వినోదాన్ని, వ్యక్తి పూజను, అంధవిశ్వాసాలను పెట్టుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అంటే ఆయన పుస్తకాలు చదవాలి, ఆయన రాజ్యాంగ దృష్టిని అర్థం చేసుకోవాలి. కానీ కొన్ని చోట్ల అది కేవలం డీజేలు, ఊరేగింపులు, సంబరాలకు మాత్రమే పరిమితం అవుతుంది. అది డాక్టర్ అంబేద్కర్ను గౌరవించడం కాదు. అంబేద్కర్ను అర్థం చేసుకోకపోవడం యువతకు నేడు అత్యవసరంగా కావాల్సింది హీరో కాదు, మార్గదర్శకుడు. అభిమానం కాదు, అవగాహన. సెలబ్రిటీ కాదు, సమాజం కావాలి. వినోదం కావాలి, విజ్ఞానం కావాలి. భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది అని మనం తరచూ చెప్తూ ఉంటాం. కానీ ఆ యువత భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? అది వారి ఆలోచనల చేతుల్లో ఉందా? ఒక తరం తన సమయాన్ని ఎక్కడ పెట్టుబడి పెడుతుందో అదే దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సినిమాల్లో పెట్టుబడి పెడితే వినోదం వస్తుంది. వ్యక్తి పూజలో పెట్టుబడి పడితే నిరాశ వస్తుంది. కానీ విద్యలో, విజ్ఞానంలో, చైతన్యంలో, ప్రజాస్వామ్యంలో పెట్టుబడి పడితే భవిష్యత్తు మారుతుంది. అందుకే నేటి జెడ్ తరానికి ఒక పిలుపు: హీరోలను అభిమానించకండి, కానీ వారిలా ఆలోచించకండి. నాయకులను గౌరవించండి, కానీ ప్రశ్నించడం మానేయకండి. సాంకేతికను వినియోగించండి, కానీ దానికి బానిసలు అవ్వకండి. సంబరాలు చేసుకోండి, కానీ సమాజ సమస్యలను మర్చిపోకండి. ఎందుకంటే ఒక దేశాన్ని మార్చేది హీరో కాదు, చైతన్యవంతమైన యువత. ఒక సమాజాన్ని కాపాడేది నినాదాలు కాదు, విద్య, విజ్ఞానం, ప్రశ్నించే మనస్తత్వం. ఒక తరానికి గొప్పదిగా నిలబెట్టేది అభిమాన సంఘాలు కాదు, అది సాధించిన సామాజిక మార్పు. ఈ విషయాలు గమనంలో పెట్టుకొని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో యువత పెడదారిన పట్టకుండా, రాజకీయ పార్టీలకు బానిసలుగా ఉండకుండా, సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటానికి ధర్నాలు ఉన్నాయి, అలాగే ర్యాలీలు ఉన్నాయి. అనేక సమస్యలను మనం ధర్నాలు చేయటం, నిరాహార దీక్షలు చేయడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఆచరించే పద్ధతులు. అవి చేద్దాం రండి. మన హక్కులు సాధించటానికి ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు ఇవన్నీ చేద్దాం. మనం ఎవరైతే పాలకులు అన్యాయాలకు, అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారో మనం వారిపైన యుద్ధం చేయాలి. అది చేయకపోతే మీరు జెడ్ తరం కాదు, కేవలం పాలక కులాల బానిసలుగా ఉంటారు. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియజేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.